ఏపీలో రేషన్ మాఫియా భూదందాలను వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహించిందని సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశంలో మండిపడ్డారు. పేదలు తినే బియ్యాన్ని బుక్కేయడమే కాకుండా వాటిని ఎగుమతి చేసుకునేందుకు కాకినాడ పోర్టునే బలవంతంగా లాక్కున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కేబినెట్ ఎజెండా పూర్తయిన తర్వాత పలు అంశాలపై సీఎం చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఏపీలో శాండ్ ల్యాండ్ మాఫియాలను కొంతవరకు అరికట్టామని, ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఎక్కడకు వెళ్లినా ప్రజలు ఇవే అంశాలపై ఫిర్యాదు చేస్తున్నట్లు సీఎంకు పలువురు మంత్రులు వివరించారు. ఇక ప్రభుత్వ ప్రజల ఆస్తులను కబ్జా చేసిన వైను అదేమిటని అడిగితే అక్రమంగా కేసులు పెట్టడంతో సొంతూరు వదిలి వెళ్లిపోయారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మళ్లీ తమ ప్రాంతాలకు వచ్చి తమ ఆస్తుల గురించి పోరాటాలు చేస్తున్నారని ఉదాహరణలతో సహా వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ పోర్టుకు వెళ్లి పరిశీలన చేసిన అంశాలను చంద్రబాబుకు వివరించారు. రేషన్ మాఫియా విస్తరించిన తీరు, నెలవారీ మామూళ్లు తీసుకుంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ఏకంగా కాకినాడ పోర్టునే బలవంతంగా లాక్కుని అరబిందోకి కట్టబెట్టిన వైనాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సీఎం చంద్రబాబు మంత్రులకు వివరించారు. ఇలా మంత్రుల నుంచి అభిప్రాయాలు క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరును తెలుసుకున్న చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం ఎగుమతి కోసం కాకినాడ పోర్టు సెజ్ను లాగేసుకున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోర్టులో 41% కేవీరావుకు, 59% అరబిందో వాళ్లు లాగేసుకున్నట్లు చెబుతున్నారన్నారు. వ్యవస్థలను డ్యామేజ్ చేయడమే కాకుండా జగన్ తప్పులు చేసి అతనే కూటమి ప్రభుత్వంపై చల్లుతున్న బురదను ఘాటుగా తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారని, ఏపీ ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఒక్కో అడుగు ముందుకేస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మనవసరం లేదని, అమల్లో లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామని సీఎం సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను తీరుస్తూ కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలని చంద్రబాబు స్పష్టం చేశారు.